మీరు ఏ నీళ్ళు తాగుతారోల్లా? పంపు నీళ్ళు తాగుతారా లేకుంటే క్యాన్ డబ్బాలు కొని తాగుతారా? ఏ నీళ్ళు తాగుతారో కానీ పాపం అలా గోస చూడుర్రి. సర్కార్ పథకాలకు ఆరంభ శూరత్వ పథకాలని పేరు మార్చుకుంటే మంచిగా ఉంటది కావచ్చును. ఎందుకంటే ఏ పథకం షురువు చేసినా గానీ కొనేలేదు ఉండదు కదా. మరి అసలు ముచ్చట ఏంటంటే తాగేదందుకు మంచినీళ్ళు లేక ఆదిలాబాద్లో చాలా మంది పానాలు ఖరాబు చేసుకుంటున్నారన్న ముచ్చట ఎరికే కదా. మైళ్ళకు మైళ్ళు నడిచిపోయి కాల్వలు బోరింగ్ల కాడ అడ్డమైన నీళ్లు తెచ్చుకుంటారు, అవిటినే తాగుతారు. అగో గందుకే మీ అందరికీ శుభ్రమైన మంచినీళ్ళు అందిస్తామని 9 ఏళ్ల కింద ఆదిలాబాద్ లో శుద్ధ జలం పథకం షురువు చేసిండ్రు సర్కారోళ్ళు. జిల్లా మొత్తంలో ఉన్న ఏజెన్సీలు గ్రామ పంచాయతీలకు నీళ్లను శుద్ధి చేసే మిషన్లు కొనిచ్చిర్రు. అక్కడ నీళ్ళు ఎట్లున్నాయో ఎప్పటికప్పుడు పరీక్ష చేసేందుకు కిట్లు రసాయనాలు సప్లై చేసిండ్రట. నీళ్లను మంచిగా చేసేందుకు ఏమేం కావాలో 2 ఏళ్ల దాకా సరిపోయేటట్టు అన్ని మంచిగానే ఇచ్చిండ్రట. ఎప్పటికీ ఖర్చంతా మేమే పెట్టుకుంటామన్నారట. ఇక వెనకసిరి ఏమనుకున్నారో ఏమో గాని ఖర్చు మాతోని కాదు గ్రామ పంచాయతీలే పెట్టుకోనరని చేతులు దులుపుకున్నారట. సర్కారోళ్ళు ముందుగాలిచ్చిన రసాయనాలు అన్ని ఒడిసిపోయినాక మళ్ళా కొనేదందుకు గ్రామ పంచాయతీల కాడ పైసలు లేక కిట్లన్నీ మూలకు పెట్టిండ్రట. అటెన్కషీరా కిట్లను కూడా దొంగలు మాయం చేసిండ్రట. ఇక మళ్ళా మొదటికే వచ్చింది కదంతా. మళ్ళా గవే అడ్డమైన నీళ్లు తాగుతున్నారట ఊర్లల్లా తండాలలో ఉన్న పబ్లిక్. ఇక రోగాలు రాకుండా ఎట్లుంటాయి చెప్పుండ్రి. మరిగా ఇప్పటికన్నా జిల్లాలున్న పెద్ద ఆఫీసర్లు పట్టించుకొని ఖరాబైన మిషన్లు ఏమన్నా ఉంటే మంచిగా చేపించి రసాయనాలు ఏమేమి అక్కరున్నాయో కొనిస్తే వానాకాలం రోగాలు రాకుండా ఉంటాయని ఆదిలాబాద్ పబ్లిక్ అడుగుతున్నారు.